అంతేకాని అతను రాజుకు దీర్ఘ ఆయువు కలగగలందులకు తన కొడుకును చండికకు బలి చేసిన సంగతి రాజుకు చెప్పనేలేదు. చచ్చిపోయిన వీరవరుడి కుటుంబాన్ని తాను బ్రతికించిన విషయం రాజు కూడా రహస్యంగానే ఉంచాడు. ఇది జరిగినాక రాజు వీరవరుడికి లాట రాజ్యము, కర్ణాటక రాజ్యము ఇచ్చి తనతో సమానమైన హోదా గలవాన్నిగా చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరందరిలోనూ ఎవరు గొప్ప? వీరవరుడా, అతని భార్య, అతని కొడుక? శూద్రక మహారాజా, నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శూద్రక మహారాజే గొప్పవాడు. వీరవరుడు తన కొడుకును బలి ఇవ్వటంలో గొప్ప త్యాగమే చేసినప్పటికీ అతను తన ధర్మాన్ని మాత్రమే నెరవేర్చాడు. అతని భార్య భర్త అడుగు జాడలలోనే నడిచింది. అది కూడా ఆమెకు సహజ ధర్మమే. అలాగే వీరవరుడి కొడుకు రాజుగారి కోసం తన ప్రాణాలు అర్పించడం కూడా సహజ ధర్మమే. కానీ రాజు తన సేవకుల కోసం తన ప్రాణాలను అర్పించటం కేవలం ధర్మాన్ని బట్టి జరిగినది కాదు. అందుచేత మిగిలిన వాళ్ళకంటే రాజే గొప్పవాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.